హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. లిటిల్ హార్ట్స్ యూట్యూబర్ మౌలి హీరోగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇది. అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నాగారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. సాయి మార్తన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది, యూత్ ని ఎంటర్టైన్ చేసిందా లేదా, ఈ సినిమా ఫుల్ రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లిటిల్ హార్ట్ స్టోరీ 2015 లో హైదరాబాద్ లో జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఒక యావరేజ్ స్టూడెంట్, స్టడీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే హీరో ఫాదర్ రాజీవ్ కనకాల గారు తన కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చూడాలని కలలు కంటూ ఉంటాడు. కానీ హీరో ఎంసెట్ లో ఫెయిల్ అవుతాడు. దాంతో లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు హీరో ఫాదర్. అక్కడే హీరోయిన్ కలుస్తాడు హీరో. అయితే ఆమె కూడా స్టడీస్ లో వీకే. మొదటి చూపులోనే హీరోయిన్ లవ్ చేస్తాడు హీరో. కానీ ఆమె అతన్ని ఒక చిన్న ఇంట్రెస్టింగ్ రీజన్ తో రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ లవ్ ని గెలవడానికి హీరో ఏం చేశాడు, వారి మధ్య లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగతా స్టోరీ. లిటిల్ హార్ట్స్ మూవీ ఒక పక్క యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ. సినిమాలో స్టోరీ పెద్దగా ఏమీ లేదు, కానీ దాని ప్రెజెంటేషన్, కామెడీ టైమింగ్, అలాగే యూత్ ని కనెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాని మంచి ఎంటర్టైనింగ్ మూవీగా మార్చాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగానే సాగుతూ ఉంటుంది. సినిమా స్టోరీ 2015 లో సెట్ చేయబడింది కాబట్టి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మధ్య క్లాష్లు, ఆ టైంలోనే ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ కావడం వల్ల యూత్ ఎలా బిహేవ్ చేసేవారు, కోచింగ్ సెంటర్ లో జరిగే చిన్న చిన్న కామెడీ సీన్స్ బాగానే నవ్వు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డ్రాగ్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ మనకు ఆ ఫీలింగ్ పెద్దగా తీసుకురావు. ముఖ్యంగా హీరోయిన్ ఫాదర్ ని కనెక్ట్ చేస్తూ వచ్చే కామెడీ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంది. క్లైమాక్స్ కూడా హడావుడిగానే ముగించేసినట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఈ సినిమా యూత్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా మ్యాడ్ ల్యాండ్ ఫిల్మ్స్ తో పోలిస్తే స్టోరీ డెప్త్ తక్కువే, కానీ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా హీరో తన లవ్ కోసం ఒక సాంగ్ వీడియో తీసే సీన్ థియేటర్ లో బాగా నవ్వు పూయిస్తుంది. మౌలి ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. యూట్యూబ్ లో తన కామెడీ టైమింగ్ తో ఫేమస్ అయిన మౌలి స్క్రీన్ మీద హీరోగా కూడా అదే ఎనర్జీని తీసుకొచ్చాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ ఎక్స్ప్రెషన్స్, అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. శివాని నాగారం కాత్యాయనిగా చాలా అందంగా కనిపించింది ఈ మూవీలో. రాజీవ్ కనకాల మిడిల్ క్లాస్ ఫాదర్ గా ఫుల్ లెంత్ రోల్ లో బాగా ఇంప్రెస్ చేశారు. జయకృష్ణ వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సినిమాలో మంచి నవ్వు తెప్పించాయి. సాయి మార్తన్ రైటింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. డైలాగ్స్ కాంటెంపరీగా చాలా విట్టిగా కూడా ఉన్నాయి. సినిమాలో మ్యూజిక్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ కొంచెం బెటర్ గా ఉండి బాగుండేది. కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ అయినట్టు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బడ్జెట్ కి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా లిటిల్ హార్ట్స్ ఒక ఫన్ రైడ్ మూవీ. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ డెప్త్ లేకపోయినా కామెడీ అలాగే మౌలిక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాని నిలబెట్టాయి. థియేటర్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కూడా ఈ సినిమా హ్యాపీగా చూసేయచ్చు. దట్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ లిటిల్ హార్ట్స్ మూవీ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.